అమరావతి రాజధాని ప్రాంతంలో 12 బస్టాండ్లు నిర్మించాలని, అవి 12 డిపోలుగా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందండి. ఇప్పుడు మనం ఆ అప్డేట్ గురించి తెలుసుకుందాం. మనం గతం చాలా వీడియోలో చెప్పుకున్నాం, నవనగరాలుగా అమరావతి సృష్టించబోతా ఉందని చెప్పేసి. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అమరావతిలో ప్రజా రవాణా వ్యవస్థ తీర్చిదిద్దేందుకు సిఆర్డీఏ ఒక నిర్ణయానికి వచ్చింది. నవనగరాలైనటువంటి అమరావతిలో 9 మినీ బస్టాండ్లు, రాష్ట్రంలోని 3 ప్రధాన ప్రాంతాల్లోంచి అమరావతిలోకి వచ్చే ముందర 3 ప్రాంతాల్లో 3 ప్రధానమైనటువంటి బస్టాండ్లు నిర్మించేందుకు 155 ఎకరాలు అవసరం అవుతుందని చెప్పేసి సిఆర్డీఏ అధికారులకు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ తెలియజేసింది. ప్రతి నవనగరంలో 5 ఎకరాల బస్టాండ్, 5 ఎకరాల డిపో, ఆ విధంగా 9 ఏరియాల్లో నవనగరాలైనటువంటి ఏరియాల్లో బస్టాండ్ పక్కనే డిపోలు రాబోతా ఉన్నాయి. ఆ బస్టాండ్లు ఇతర ప్రాంతాలతో వచ్చే బస్సులతో పాటుగా సిటీ బస్సులకు కూడా అందులో ప్రవేశం కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇంకా అంతవరకే కాకుండా ఉత్తరాంధ్ర, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లా ప్రాంతాల నుంచి వచ్చే వారికి అమరావతి రాజధానిలో ఆ ప్రాంతం నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళందరికీ ఒక పెద్ద బస్టాండ్, దానికి సంబంధించినటువంటి డిపో. ఇక రాయలసీమ ప్రాంతం నుంచి అయితే నరసరావుపేట మీద నుంచి గుంటూరు మీదుగా వచ్చి తాడికొండ మీదుగా అమరావతిలోకి ప్రవేశించే వారికి వాళ్ళందరికీ ఒక పెద్ద బస్టాండ్, అక్కడ ఒక పెద్ద డిపో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక గుంటూరు నగరం మీదుగా మంగళగిరి మీదుగా వచ్చే వాళ్ళకి ఒంగోలు, నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి వాళ్ళకి ఒక బస్టాండ్, ఒక డిపో ఉండే విధంగా ఏర్పాటు. ఈ విధంగా 3 అయితే పెద్ద బస్టాండ్లు, ఒక బస్సు, 3 పెద్ద డిపోలు రాబోతా ఉన్నాయి. ఈ బస్టాండ్ల నిర్మాణానికి అయితే ఇప్పటికే ప్లేసులు అయితే సెలెక్ట్ చేశారు. ఆ యొక్క బస్సు డిపోలు, బస్ స్టాండ్లకు అయితే టెండర్లు అయితే పిలవబోతా ఉన్నారు. అమరావతి రాజధానికి ఇప్పటికే 47,000 కోట్ల రూపాయల విలువైన టెండర్లను పిలిచి పనులైతే అప్పగించబోతా ఉన్నారు. కొన్ని చోట్ల పనులు అప్పగించారు, పనులు వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు కొండవీటి వాగుని వెడల్పు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, పాల విస్తరణ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక అమరావతి రాజధానిలో ముఖ్యంగా ప్రముఖంగా చెప్పుకోదలిచినవి 4 టవర్స్ విషయానికి వస్తే, దాంతో పాటుగా అసెంబ్లీ భవనం, హైకోర్టు, ఇవన్నీ కూడా పనులు వేగంగా కాబోతా ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయం కూడా అతి త్వరలో ఓపెన్ కాబోతా ఉంది. 2019కు ముందే 90% పూర్తయ్యి వైసీపీ ప్రభుత్వం రాకముందే ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప పెరగడం అయితే జరిగింది. మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపంతా పీకేసి అడవిని నగరంగా తయారు చేసి దానికోసం మరలా 360 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సిఆర్డీఏ భవనాన్ని, ఇంటీరియర్ వర్క్ అంతా క్లియర్ అయిపోయింది. ఓన్లీ సిఆర్డీఏ భవనమే కాకుండా అందులో 16 రకాల శాఖలకి స్పేస్ అయితే రెడీ చేయబోతా ఉన్నారు. దాదాపుగా 4,000 మంది ఎంప్లాయీస్ అయితే ఆ యొక్క భవనంలో పని చేయబోతా ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇంటీరియర్ వర్క్ జరుగుతా ఉంది. భవనంలో పెయింటింగ్ వర్క్, గ్లాస్ వర్క్స్, విండోస్ వర్క్ అన్ని వేగంగా జరుగుతూ ఉన్నాయి. రాబోయే 2-3 నెలల లోపలనే పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం కనబడతా ఉంది. ఇక రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో విజయవాడ నెహ్రూ బస్టాండ్ ప్రాంతంలో ఆ తరహాలోనే ఒక ప్రధాన బస్టాండ్ కూడా రాబోతా ఉంది. అది ఏ ప్రాంతంలో ఉంటే బాగుంటుందనే విషయం మీద ఒక పెద్ద చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఐకానిక్ బ్రిడ్జి ఏదైతే రాబోతా ఉందో, హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి అమరావతిలో కనెక్ట్ అయ్యేందుకు మూలపాడు మీదుగా అమరావతి రాజధానిలోని రాయపాడుకి కనెక్ట్ చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రధానమైనటువంటి స్టార్ట్అప్ సిటీ ఏదైతే ఉందో ఆ సిటీలో ప్రధానమైనటువంటి బస్టాండ్ రాబోతా ఉంది. ఇక రైల్వే స్టేషన్ అయితే 380 ఎకరాలు, అది రైల్వే వాళ్ళు సేకరించబోతా ఉన్నారు. అది పెద్దపడికి ప్రాంతంలో రాబోతా ఉంది అన్నట్టుగా సమాచారం. అది అమరావతి రాజధాని సమీపంలోనే ఉంటుందట. అక్కడి నుంచి ఒక 4 రైల్వే స్టేషన్లు వస్తాయి. ఆ తర్వాత అమరావతి అటు నుంచి ప్లాట్ఫారం ఎన్టీఆర్ జిల్లాలోకి వెళ్లి తెలంగాణలోని ఎరువాలెం వరకు ఆ రైల్వే లైన్ కొనసాగుతుంది. ఆ పనులు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆ ఏరియాలో రైల్వే శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు పెగ్ మార్కింగ్ కూడా చేయడం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో వాళ్ళకి కావాల్సిన భూమి ఏ రైతుల దగ్గర ఎంతెంత ఉందనే విషయంలో మళ్ళీ ఒక వీడియో చేస్తాము. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో భారీ పెట్టుబడి పెట్టడానికి ఒక సంస్థ ముందుకు వస్తా ఉన్నట్టు సమాచారం. ఆ అప్డేట్ తెలియగానే మళ్ళీ ఒక వీడియో చేస్తాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.